నాగేష్, నువ్వు అంతా కరెక్ట్‌గానే చెప్తున్నావు. ఇప్పుడు ఒక యూనియన్‌కి సంబంధించి మీ యూనియన్‌లో గూడా అమ్మాయికి ఎవరైతే జానీ మాస్టర్ వైఫ్ సుమలత చెప్తున్నారు. జానీ మాస్టర్‌కి సంబంధించి ఆ అమ్మాయిని చాలా బాగా చూసుకున్నాడు. ఆమెని ముంబైకి తీసుకెళ్ళి ఆమె కార్డ్ ఇప్పించాడు. ఇక్కడ కూడా కార్డ్ ఇప్పించే ప్రయత్నం చేశారు. ఇన్ని బాగా చూసుకున్న జానీ మాస్టర్‌ని ఆ అమ్మాయితో దానికి సంబంధించి ఒక సినిమాలు కూడా కొన్ని స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడో జరిగిన ఒక సంఘటన నిజంగా జరిగితే ఇప్పుడు ఒక అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ అలాంటివి చేస్తే ఆ వ్యక్తిని కలవటానికో కలిసి చూడటానికి కూడా భయపడతారు నార్మల్గా విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో. కానీ అమ్మాయి చాలా వీడియోస్ ఏదైతే ఉన్నాయో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, ఆహ్లాదంగా ఉన్నారు. అంత ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది అనేది కూడా అందరూ అనుకునేది. దీనికి సంబంధించి అందరూ మాట్లాడుకుంటున్నారు. నిజంగా అప్పుడెప్పుడో జరిగితే ఇప్పుడేంటి అనేది ఒకటి. దాంతోపాటు నిజంగా ఆయన అలా చేస్తే ఇంతవరకు ఎన్ని సంవత్సరాల వరకు కూడా 2017 నుంచి ఇప్పుడు 24 వరకు దగ్గరగా 7 సంవత్సరాలు ట్రావెల్ అవసరం ఉందా అని చెప్పి మాట్లాడుకుంటాం. పరిస్థితి ఏం చెప్తారు? ఇప్పుడు నేను కొన్ని దీనికి అంటే జానీ మాస్టర్ గారిని సింక్ చేయకుండా నేను కొన్ని విషయాలు చెప్తాను. ఆ విషయాలకి దీనికి సింక్ అయితే లేదు, దానికి దీనికి లింక్ చేయకండి. ఇప్పుడు మనం రీసెంట్ గా పేర్లు ఎందుకు ఒక హీరో గారితో ఒక ఇన్సిడెంట్ వచ్చింది, బయటికి ఒక విషయం వచ్చింది. వాళ్ళు మాట్లాడుకున్నవి ఆడియో కాల్స్, వీడియో కాల్స్ అన్ని వచ్చాయి. అంటే వాళ్ళిద్దరు క్లోజ్ గా ఉండి వచ్చారు. ఈ రోజు ఎందుకు జరిగిందంటే అది వాళ్ళ పర్సనల్స్. ఇప్పుడు అంత ముందు మనకు శ్రీరెడ్డి గారితో ఒకటి వచ్చింది. ఇప్పుడు ఆ ఫోటోలు మనం దీంట్లో సోషల్ మీడియాలో కూడా చూసాం, పెట్టారు వేరే వాళ్ళు నన్ను అలా చీట్ చేశారని. మరి ఆ ఫోటోలు తీసుకున్న నవ్వుతూనే కదా ఫోటోలు తీసుకున్నారు వాళ్ళు. అంటే అప్పుడు నవ్వుతూ ఉన్నావు కదా, ఇప్పుడు ఎందుకు కేసు పెట్టామని ఎవరు అడగలేదు కదా. అంటే ఆవిడకి అన్యాయం జరిగిందని కేసు పెట్టారు. ఇక్కడ వీళ్ళ మధ్యలో ఏం జరిగిందో మనకు తెలియదు. తెలియనప్పుడు నవ్వుతూ ఉన్నారు కదంటే, నవ్వుతూ ఉన్నారు ఇప్పుడు కేసు ఎందుకు పెట్టింది అనేది వాళ్ళకే తెలియాలి. మనం ఎలా చెప్తాం, నేను ఎలా డిసైడ్ అవుతాను? ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ గారు అన్నట్టు ఆవిడ నవ్వుతూనే ఉంది కదా, అన్ని చేసింది కదా, అప్పుడే జరగాలి కదా, ఇప్పుడు ఎందుకు పెట్టిందంటే అది వాళ్ళు చూసుకోవాల్సింది. ఇది ఎవరు నోరు ఎప్పాలి ఈ విషయాల మీద? ఆ అమ్మాయి ఇప్పాలి, అక్కడ ఇప్పాలి. వాళ్ళిద్దరు మాట్లాడుకోవాల్సిన విషయాలు. నేను సమాధానం చెప్పలేను దానికి. అంటే ఇంత ముందు ఆ అమ్మాయి ఉన్నది, ఇలా చేసింది, అలా చేసింది అంటే అది మీరు నేను డిసైడ్ చేసేది కాదు. దానికి ఒక చట్టం ఉంది, దానికి కొన్ని కేసులు ఉన్నాయి, రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాళ్ళు రివ్యూ చేస్తారు. ఎంత ధైర్యం, ఇప్పుడు ఏ ఎవిడెన్స్ లేకుండా పోలీసు వాళ్ళు కేసు పెట్టరు. ఆ అమ్మాయి ఏ ఎవిడెన్స్ లేకుండా అంత ధైర్యం కలదు. అలాగే ఏ తప్పు చేయకుండా మౌనంగా ఎవరు ఉండరు. కాబట్టి వాళ్ళ విషయాలు మీరు ఎక్కువ నన్ను కదిపి నన్ను కూడా లేదు. మా యూనియన్ లో కొన్ని రూల్స్ ఉంటాయి సార్. అంటే మాస్టర్ గారి గురించి కానీ వేరే వాళ్ళ గురించి కానీ తప్పుగా మాట్లాడద్దని మాకు యూనియన్ రూల్స్ రెగ్యులేషన్స్ ఇచ్చింది. ఎందుకంటే ఎలా మాట్లాడుకుంటూ పోతే మన యూనియన్ పరువు మనం తీసుకున్నట్టు ఉంటుందని మాకు సెక్రటరీ గారు స్ట్రిక్ట్ ఇచ్చారు. కానీ నేను నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకొని ఉండలేక వచ్చాను ఇక్కడికి. ఎందుకంటే నాకు డాన్స్ అలా విమర్శిస్తున్నారు, నాకు వర్క్ పోయింది సార్. ఈ ప్రాబ్లమ్స్ అని నేను ఎఫెక్ట్ అయ్యింది సార్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ సార్, నేనే ఉన్నాను, నేను ఒక సినిమా డాన్సర్ని, రోజు షూటింగ్కి వెళ్ళి నైట్ 2 గంటలకు వస్తున్నాను. ఇప్పుడు ఈ ఇష్యూ జరిగిన తర్వాత కొందరు ఏమంటున్నారంటే, నువ్వు సినిమా డాన్సర్ కదమ్మా, మా ఇంట్లో ఏడొచ్చిన పిల్లలు ఉన్నారు, ఏదైనా ఇల్లు చూసుకో, వేరే దగ్గరికి వెళ్ళు అనే మాటలు వస్తున్నాయి. నాకు బాధ అనిపించింది. అంటే అందరూ అలాగ ఉండవు. అలాగనేసి నేను మాస్టర్ తప్పు చేశారని అనట్లేదు. కోర్టులో పరిధిలో ఉన్న దాన్ని మనం మాట్లాడకూడదు. ఇప్పుడు అంతకుముందు వేరే పక్క రాష్ట్రంలో 16 నెలలు జైల్లో ఉండొచ్చారు, సీఎం అయ్యారు. అంత మాత్రం ఆయన దోష అయిపోయారా? ట్రైల్లో ఉంది కదా, ఆయన సీఎం అయ్యాడు కదా. ఏమో నెక్స్ట్ జానీ మాస్టర్ గారు కూడా ఇంకా పెద్ద స్టేజ్ లోకి వెళ్ళొచ్చేమో. ట్రైల్లో ఉన్నంత మాత్రాన ఇప్పుడు కూడా ఒక అంటే జైల్లోకి వెళ్ళినంత అందరూ దొంగలు అనుకుంటే మొత్తం ప్రపంచం మొత్తం దొంగలమే. ఏదో ఒక పని చిన్న డ్రంక్ అండ్ డ్రైవ్ లో కూడా మనం జైలుకి వెళ్ళి వస్తాం, అంత మాత్రం దొంగలైపోతామా? దానికి ఒక కోర్టు, ఒక చట్టం ఉంది. చట్టం తన పని చేసుకెళ్ళిపోద్ది. చట్టానికి ఎవరు చుట్టం కాదు. ఈ రోజు ఎవరు అతిథులు కాదు. ఒక రోజు లేట్ అవుద్ది అంతే. కానీ న్యాయం అనేది మాత్రం నిలబడుతుంది. అది ఎవరి పక్క నిలబడుతుంది అనేది మనం వేచి చూద్దాం. అప్పుడు ఆ న్యాయం నిలబడిన రోజు నన్ను పిలండి, నేను అప్పుడు మాట్లాడతా. ఏది ఒక జానీ మాస్టర్ తప్పు చేస్తే జానీ మాస్టర్ తప్పు అని నేను ఖండిస్తాను. లేదు సృష్టి వర్మ గారు ఇప్పుడు పేరు చెప్పారు కదా, ఆ అమ్మాయి మేడం గారు తప్పు చేస్తే ఆ అమ్మాయిని నేను ఖండిస్తా. తెలియకుండా మనం ఈ రోజు నోరు జారేస్తే వాళ్ళ మీద ఒక మచ్చేయడం చాలా ఈజీ, చెరపడం చాలా కష్టం. ఓకే నగేష్, మీ యూనియన్ కి సంబంధించి ఏదన్నా ఒక ప్రాబ్లం జరిగినప్పుడు, ఒక ఆడపిల్లకి కానీ అబ్బాయికి కానీ ప్రాబ్లం జరిగినప్పుడు, మన ఇంట్లో ఒక తప్పు జరిగినప్పుడు మనమే సరిదిద్దుకోవాలి. ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో ఆయనే దాన్ని కూర్చోబెట్టి మాట్లాడాలి. కమిటీ ఉంటుంది, యూనియన్ ఉంటుంది. నిజంగా యూనియన్లో జానీ మాస్టర్ ఉన్నారు, ఆవిడ కూడా ఉంది. అంటే మీ యూనియన్ లో దీని గురించి ఎప్పుడైనా చర్చ జరిగిందా? ఎప్పుడైనా మాట్లాడుకున్న? యాక్చువల్లీ అమ్మాయి కార్డు తీసుకునేది రీసెంట్ గానండి, ముంబై యూనియన్ మాస్టర్ కార్డు. అమ్మాయి రీసెంట్ గా ఆ కార్డు కోసమే డిస్కషన్ జరుగుతుంది. జానీ మాస్టర్ గారు కార్డు ఇవ్వాలని
మాకు ఒక యూనియన్ లో కొన్ని రూల్స్ ఉంటాయి సార్. చాలా మంది తెలియక మాట్లాడుతున్నారు కానీ యూనియన్ గురించి. మా యూనియన్ లో ఒక రూల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఉన్నాను సార్, నేను ప్రెస్ రిపోర్టర్ అయిపోయి మీ ప్లేస్ లో కూర్చుని పోతానంటే ఇచ్చేస్తారా? నేను బయట నుంచి చాలా దగ్గర బైకులు పెట్టుకొని మాట్లాడాను, నాకు ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తారా? యూనియన్ లో కొన్ని రూల్స్ ఉంటాయి. ఏంటంటే మాకు జనరల్ బాడీ ఉంటుంది. జనరల్ బాడీలో అందరికీ చెప్పి ఆమోదం తీసుకున్న తర్వాత అప్పుడు మేము ఇస్తాం. అంతేగాని ఇష్టసారంగా వచ్చిన వాళ్ళకల్లా ఇచ్చి వెళ్ళిపోవడానికి ఇది ఏమైనా సినిమా టికెట్లు కాదు సార్. కొరియోగ్రఫీ టికెట్స్, కొరియోగ్రఫీ కార్డు ఇస్తున్నామంటే వర్తా కాదా అంటే నేనున్నానండి. ఇప్పుడు నేను ఒక హీరో కొడుకుని, ఇప్పుడు మా నాన్న పెద్ద స్టారు, నేను అయిపోతానా చెప్పండి? నేను స్టార్ అయిపోతానా? అవును కదా, టాలెంట్ ఉండాలి కదా. ఇప్పుడు మాస్టర్ గారి దగ్గర ఉన్న మాస్టర్ గారు పాన్ ఇండియా బెస్ట్ కొరియోగ్రాఫర్, నువ్వు బెస్ట్ అయిపోతాను మాకెలా తెలుస్తుంది? దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మాకు మాస్టర్స్ ఉంటారు సార్, మాస్టర్లు అందరినీ పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు మేము డాన్సర్ కార్డులు ఇవ్వాలంటే మాకు జనరల్ బాడీలు అడుగుతారు, మేము ఇన్ని కార్డులు ఇద్దాం అనుకుంటున్నాం, మాకు ఇంత ప్రాబ్లం ఉంది, షూటింగ్ సరిపోవట్లేదు అంటే మేము అందరం కొందరు వద్దంటారు, కొందరు కావాలంటారు. అది యాక్సెప్ట్ అవ్వడానికి మాకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, బయలే ఉంటది. ఇవన్నీ ఏంది మేము ఎవరు కాదు, మేము క్రియేట్ చేసుకుంది కాదు. మాకు ఒక ఫెడరేషన్ ఉంటుంది, 24 క్రాఫ్ట్స్ ఉంటుంది. ఆ పెద్దలందరూ అనుమతితో మేము చేసేవి అన్ని. ఎవరు పడితే వాళ్ళు తీసుకునే నిర్ణయం కాదు. ఈ రోజు నేను ఇప్పుడు మాట్లాడడానికి వచ్చాను, రేపు పొద్దున యూనియన్ నా మీద యాక్షన్ తీసుకుంది అనుకోండి, అది ఫెడరేషన్ వాళ్ళు ఇలా మరి ఎలాగా అప్పుడు అమ్మాయిని ఇలా సపోర్ట్ చేసామంటే, అమ్మాయి కార్డు ఇచ్చింది ఇంకా నెల రోజులైంది, ఇంకా కార్డు కూడా ఇష్యూ అయ్యింది. అప్పుడు అమ్మాయిని ఇలా సపోర్ట్ చేసామంటే, అమ్మాయి కార్డు ఇచ్చింది ఇంకా నెల రోజులైంది, ఇంకా కార్డు కూడా ఇష్యూ అయ్యింది. నెంబర్ ఇష్యూ అయిందో లేదు కూడా నాకు తెలియదు. అది ఇంకా అది సెక్రటరీ ప్రెసిడెంట్ పరిధిలో ఉంటది. కాబట్టి వాళ్ళ గురించి ఎప్పటి నుంచో ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు చాలా మంది. ఎప్పటి నుంచి ఎలాగున్నది అమ్మాయి? మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. చాలా మంది లేడీ డాన్సర్స్ మా దాంట్లో డాన్సులు చేస్తారా, వాళ్ళు అందరూ మా యూనియన్ మెంబర్స్ కాదండి. మా యూనియన్ లో కార్డు తీసుకోవాలంటే చాలా టైం పడుతుంది. వాళ్ళు ఇంకా డాన్సర్స్, లేడీ డాన్సర్స్ కి ఒకేసారి అంత అమౌంట్ పెట్టి కార్డు ఇచ్చి చేయాలంటే కష్టం అవుతుంది కదా అని చెప్పి ఈ ప్రాసెసింగ్ లో వాళ్ళు చేసుకోనియండి, మనకి లేడీ డాన్సర్లు తక్కువ కదని చేసుకున్నా సరే మాకన్నా ఎక్కువ రెస్పెక్ట్ గా చూసుకుంటారు డాన్సర్స్ ని. మీకు ఇంకొక విషయం మీరు గమనించట్లేదు, నాకు ఆడపిల్లలు ఉన్నారండి, అక్క చెల్లెలు ఉన్నారండి, నాకు ఒక కూతురు ఉందండి. అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మేము అలాగే చూస్తాం సార్. ఇంకా బయట వాళ్ళు అలా చూస్తారేమో కానీ మేము అలా చూడం. సొంత అక్క చెల్లి అన్న తమ్ముళ్ళ కలిసిమెలిసి ఉంటాం. ఏ ఒక్కరం కూడా ఎక్కడ కూడా మిస్బిహేవ్ చేయం. మా యూనియన్ డాన్సర్లు ప్రతి ఒక్కరికి ఒక మంచి ఫ్యామిలీ ఉంది, మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది సార్. మా డాన్సర్స్ అందరిలో ఏ ఒక్క డాన్సర్ తప్పు చేయడు. వాళ్ళే ఇంకా ముందు లేడీస్ వచ్చారు, వాళ్ళకి సీట్ ఇవ్వండి రా, అమ్మ ప్లేట్ తీసుకుని నువ్వు తినరా తల్లి, అరే ముందు ఆ అమ్మాయిలు అయిపోయినరా, మేకప్ అయిన తర్వాత మనం వెళ్దాం, అలా చేసి వాళ్ళు ఒక్కొక్క దగ్గర కొన్ని అవుట్ ఆఫ్ స్టేషన్ లో సాంగ్లకు వెళ్ళేటప్పుడు కొన్ని వాష్రూమ్ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా వాళ్ళకి మేము కాపలా ఉంటాం. వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము ఒక గోడ కడతాం ఇటు తిరిగి. మేము అందరూ డాన్సర్లు అంటే అందరూ చీప్ గా చూడకండి దయచేసి. డాన్సర్స్ అందరూ కూడా మాకు కూడా మనసు ఉంటుంది, మానవత్వం ఉంటుంది, ఎదుటి వాళ్ళని గౌరవించాలని ఉంటుంది. నాకు అక్క చెల్లి అమ్మ కూతురు అందరూ ఉన్నారు. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి 2 చేతులను నమస్కారం పెడతాం. డాన్సర్స్ అంటే మాకు మంచి మనసు ఉంటుందమ్మా. మేము మా తోటి డాన్సర్లు మా అక్క చెల్లిలా చూసుకుంటాం. మీరు ఇన్ని చూస్తారు కదా, ఏ డాన్సర్ అయినా ఎక్కడైనా వల్గర్గా బిహేవ్ చేసినట్టుగా ఏ న్యూస్లో వచ్చాయి ఎప్పుడైనా? ఇన్ని రోజులు వచ్చాయా? మాకు అక్కడ కష్టపడడానికే టైం సరిపోదు సార్. ఖాళీ దొరికితే వెళ్ళి ఒక టీ తాగి అమ్మాయి అని అలా కూర్చుందాం అని ఉంటుంది. మాకు కొరియోగ్రాఫర్స్ కానీ వీళ్ళందరూ కానీ కష్టపడడానికే టైం సరిపోదు. ఓకే, ఇంకోటి ఏంటంటే ఎవరైతే మేము డాన్సర్లు కొరియోగ్రాఫర్లు అని చెప్పి మీడియాకి వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు వచ్చి వీళ్ళందరూ కూడా జానీ మాస్టర్ వర్క్లో చాలా గట్టిగా ఉంటాడు, రావే పోవే అని చెప్పి ఆడపిల్లల్ని అలా మాట్లాడితే నేను ఎక్కడో విన్నాను. నిజంగా ఆయన కొరియోగ్రఫీ చేసేటప్పుడు ఇప్పుడు ఒక పని చేసేటప్పుడు కరెక్ట్గా చేయాలని చెప్పడం గురువు చెప్తూ అందరూ చెప్తారు. అలాంటిది ఏదన్నా ఆయన బ్యాడ్ వర్డ్స్ మాట్లాడటం కానీ తక్కువ చేసి ఆడపిల్లని చూడటమో లేకపోతే అలాంటిది ఎప్పుడన్నా మీరు గమనించారా? అసలు విషయం మీకు అదే మంచి పాయింట్ అడిగారండి. జానీ మాస్టర్ కాదండి, ఏ కొరియోగ్రాఫర్ కూడా ఎవరిని తిట్టరు. ఇది వీళ్ళకి తెలియని మనస్తత్వం. అదే అన్నాను, దాని ఫుల్ స్టాప్ పెట్టడానికి వచ్చాను. ఎవడు పడితే వాడు మా యూనియన్ గురించి కానీ మా మాస్టర్ల గురించి కానీ తప్పుగా మాట్లాడితే తోలు తీస్తా ఒక్కొక్కడికి. అది ఎవరైనా సరే వాట్ ఎవర్. ఏం తెలుసు యూనియన్ గురించి? ఎన్నో కష్టాలు పడితే అక్కడికి మాస్టర్లు అయ్యారు, ఎన్నో కష్టాలు పడితే డాన్సర్లు అయ్యాం, ఎన్నో కష్టాలు పడి మా కాళ్ళు మోకాలు చెప్పులు ఎరగొట్టుకొని ఈరోజు మేము ఈ ఫీల్డ్లోకి వచ్చాం. జానీ మాస్టర్ గారు కోపం పడతారు ఎక్కడ? మూమెంట్ తప్పు చేస్తే కోపపడతారు. ఎక్కడ? ఎవరైనా సరే వలగరగా మాట్లాడితే. రావే పోవేని ఏ అమ్మాయిని అనరు. ఇంకొక విషయం తెలుసండి, నేను మాచల్ నియోజకవర్గం సాంగ్ చేస్తున్నాను. ఆ రోజు నేను మాస్టర్ని నా మీద తిట్టుకున్నాను మనసులో. ఉమెన్స్ డే
ఆ రోజు రాను రానంటుంది చిన్నదో కంపోజ్ చేస్తున్నాను నేను మెట్ల మీద మేము ఉన్నాం, కింద అందరూ గర్ల్స్ ఉన్నారు, హ్యాపీ ఉమెన్స్ డే గర్ల్స్ అన్నారు అని అందరికి డైరీ మిల్క్ చాక్లెట్ తెప్పించి ఇచ్చారు. అరే మాస్టర్ మాకు ఇవ్వలేదు మాస్టర్ అని నేను ఉడుక్కున్నాను సరదాగా ఫన్నీగా. ఇప్పుడు ఒక్క విషయం, లేడీస్ అంటే రెస్పెక్ట్ లేకపోతే ఆయన ఆ విధంగా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఆయనకుండే స్టేటస్కి ఆయనకుండే పలుకుబడికి తప్పు చేయాలని చేయొచ్చు, కానీ ఇది ఎందుకు వచ్చింది అనేది వాళ్ళ పర్సనల్ తెలియాలి, దేవుడికి తెలియాలి. అది నిజ నిర్ధారణలు బయటపడతాయి. కాబట్టి ఈ రోజు నేను ఫ్రాంక్ గా చెప్తాను, జానీ మాస్టర్కి నాకు పడదండి, నిజంగా పడదు. యూనియన్ పరంగా, బయట మాస్టర్ పరంగా నేను ఆయన ఫ్యాన్ని. యూనియన్ పరంగా ఎందుకు పడదంటే యూనియన్ లో నాకు విరుద్ధం జరుగుతుంది. నేను ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇంకో ఇంటర్వ్యూ కూడా ఇస్తాను సార్ త్వరలో. ఆ ఇంటర్వ్యూ ఎందుకంటే మా యూనియన్ జనరల్ బోర్డు అయిన తర్వాత ఇస్తాను మీకు. మా యూనియన్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది మీరు ఈ సోషల్ మీడియా ద్వారా గవర్నమెంట్ దాకా చేరేలాగా నేను చెయ్యాలి. అది నేను ఇప్పుడు చెప్పను, నేను త్వరగా చెప్తాను. నెక్స్ట్ మా కొరియోగ్రాఫర్స్ గురించి కూడా చెప్పాలి మీకు. ఇప్పుడు చాలా మంది ఇష్టసారంగా మాట్లాడుతున్నారు సార్, మా కొరియోగ్రాఫర్స్ ఎలా రెస్పెక్ట్ ఇస్తారంటే, మీరు అనొచ్చు అందరు కొరియోగ్రాఫర్లు ఇదా అనేసి మొన్న ఇంటర్వ్యూలో చూశాను, తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు సార్ చాలా మంది. దయచేసి మీకు యూనియన్ డాన్సర్ అయినా అయి ఉండాలి, లేదంటే వాడు ఎప్పుడైనా మాతో కలిసి వర్క్ చేసే ఉన్న వాళ్ళతో ఇంటర్వ్యూ చేయండి. మీ రేటింగ్స్ కోసం మా జీవితాలు నాశనం చేయొద్దు. కొరియోగ్రాఫర్స్ ఎలాగుంటారంటే సెట్లో, నిజంగా చెప్తున్నాను, మా సొంత తండ్రి కూడా మమ్మల్ని అలా చూసుకోడేమో. మేము డ్యాన్స్ చేస్తున్నాడు, ఏమైంది నగేష్, కాల్ ప్రాబ్లం ఉందా, నువ్వు కూర్చోరా పర్లేదు కూర్చో, కూర్చో నగేష్ని కూర్చోబెట్టండి, చేయండి, నా కాల్ షీట్ నాకు పడుతుంది. సో మాస్టర్ భోజనం చేస్తున్నాడు, ఓకే భోజనం చేసి త్వరగా రండి అంటారు. ఒకవేళ సెట్ ఏం చేస్తున్నారు, టీ తాగుతాం, తాగండి ఫాస్ట్ తాగండి ఓకేనా. ఏ రోజు కూడా వాళ్ళు కూడా డాన్సర్లుగా వచ్చి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళండి. ఆయన కూడా కృష్ణనగర్ నుంచి వచ్చిన కదా, ఎక్కడో నెల్లూరు నుంచి వచ్చి కష్టాలు సుఖాలు చూసినతనే కదా, ఆయన కూడా కింద నుంచి వచ్చినతనే కదా. ఏదో ఒక్కసారి చిన్నతే అది తప్పు చేశాడో లేదో ఒక ఎలిగేషన్ రాబోతుకి అందరం మనం పైన పడి కాకిల్లా పొడుచుకొని తినకూడదు కదండి, మనకి మానవత్వం ఉంటది కదా. అది నేను ఆయన ఒక పక్క సపోర్ట్ చేయట్లేదు, ఇటు అమ్మాయిని కూడా కాపాడాల్సిన బాధ్యత మందే కదా. ఎందుకంటే అండి నగేష్, ఎందుకంటే ఇప్పుడు ఈ సంఘటన చూసిన తర్వాత ఆడపిల్లల తల్లిదండ్రులు నిజంగా, ఎందుకంటే డీ అవ్వచ్చు, ఎన్ని డ్యాన్స్ షోస్ జరిగాయి. ఎందుకంటే నువ్వు నేను మనం అందరం కలిసి ఆట డ్యాన్స్ షో మనం ఏదైతే ఎప్పటి నుంచో చేసామో, చాలా మంది వచ్చి అక్కడ ఆడపిల్లలు కూడా వస్తారు, వాళ్ళకి ఇష్టం డ్యాన్స్ అంటే, వాళ్ళ ప్యాషన్ అది. కానీ ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత నిజంగా ఎంతమంది తల్లిదండ్రులు భయపడుతున్నారు, ఒక ఆడపిల్లని పంపించగలుగుతారా నిజంగా ఈ ఇష్యూని? దీనికి కారణం ఎవరు అంటే ఏం చెప్తావు? గుండెల మీద చేసుకొని పంపించవచ్చు సార్. మా దగ్గర ఉన్న సేఫ్టీ ఎంటైర్ మీరు ఎత్తుకుని ఎక్కడా దొరకదు. సినిమా ఫీల్డ్ లో ఉండే సేఫ్టీ ఎక్కడా ఉండదు. చాలా మంది అనుకుంటారు సినిమా ఫీల్డ్ అమ్మో భయం. ఏంటి భయం సార్? నేను ఒకటే చెప్తున్నానండి, నేను రోడ్డు మీద నడిచి వెళ్తుంటాను, అటు నుంచి ఒక 4 ఆడలు వస్తారు, నలుగురిలో ఒక అమ్మాయి చూసి నా కాసి ఇలా కన్ను కొట్టి నవ్వితేనే తప్ప నేను చూడను కదా, నాకేం అవసరం? ఇప్పుడున్న చట్టాలు ఎలాగున్నాయి, ఈ చట్టాలకు భయపడి సగం మంది మగాళ్ళు ఎవరు కూడా ఆడలు ఊసుకెళ్ళట్లేదు సార్, తెలుసండి. మా యూనియన్లో లేడీస్కునే అంత సేఫ్టీ ఎవరికి లేదు. ఇప్పుడు రీసెంట్గా మా యూనియన్ పెద్దలు, ఫెడరేషన్ అండ్ ఫిలిం ఛాంబర్స్ పెద్దలందరూ కలిసి 24 క్రాఫ్ట్స్లో ఒక్కొక్క క్రాఫ్ట్స్లో లేడీస్ వింగ్ అంటే లేడీస్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక టీంని ఏర్పరుస్తున్నారు. ఓకే, చాలా మంచి డిసిజన్ సార్ అది. అంటే ఏ ప్రాబ్లం వచ్చినా ముందు ఇక్కడ చేయండి, ఆ ప్రాబ్లం అక్కడ క్లియర్ అవ్వకపోతే మీరు అప్పుడు ఫర్దర్గా బయటకు వెళ్ళండి. ఎందుకంటే లేడీస్ కోసం అసలు మెయిన్ మా సినిమా ఫీల్డ్ మొత్తం ఉండేది లేడీస్ కోసమే సార్. ఎక్కువ సేఫ్టీ పర్సన్స్గా లేడీస్ కోసమే సార్. మనం అనుకుంటాం సార్ ప్రతి హీరోయిన్ని అందరినీ తిట్టకూడదు కదా సార్. ప్రతి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండ్ హీరోయిన్స్ అండ్ సైడ్ క్యారెక్టర్ చేసిన ప్రతి ఒక్కరు కూడా లేడీస్కి ఇచ్చే రెస్పెక్ట్ అంత కాదు సార్. మనం ఎంతసేపు సినిమా చూసి మాట్లాడతాం కానీ ఒక లొకేషన్కి వెళ్తే లేడీస్కి పెద్ద సీనియర్ నటులు కూడా చైర్లు ఇచ్చి కూర్చోండి అమ్మా కూర్చోండి అని చెప్పి పక్కన నించిన రోజులు ఉన్నాయి. వాళ్ళని టైం వచ్చినప్పుడు ఏదైనా వాటర్ సీన్ జరిగింది అనుకో, ముందు ఇమీడియట్లో వాళ్ళు క్లాత్ కప్పి తీసుకెళ్తారు బయటికి. ఇన్ని మెయిన్ మా డాన్సర్స్ కూడా వాళ్ళ దగ్గర రెడీ షర్ట్లు ఉంటాయి, షార్ట్ అవ్వగానే షర్ట్లు మా వాళ్ళు వాటర్ బాయిల్ తీసుకొచ్చి ఇస్తారు, వేసుకుంటారు. ఎక్కడ సార్ మేము అనుకుంటాం మాది షూటింగ్ పర్పస్ అలా చేస్తాం, కానీ గుండెల మీద చేసుకొని చెప్తున్నాను, డాన్సర్గా రావచ్చు, ఎవరైనా రావచ్చు. డాన్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా తల్లిదండ్రులకు నేను 100% నేను బాండ్ పేపర్ మీద రాసేమని ఇస్తాను. TFTDDA యూనియన్ లో ఉన్న సేఫ్టీ ఎక్కడా ఉండదు.
ఓకే. మా యూనియన్ లో ఉన్నంత నిజాయితీ, నిబంధత, మంచితనం, ఆడవాళ్ళని చూసుకునే విధానం మా యూనియన్ లో ఉన్నంత మంచితనం ఎక్కడ ఉండదు. మీరు అనుకోవచ్చు నువ్వు యూనియన్ వాడు కాబట్టి యూనియన్ కే సపోర్ట్ చేసి మాట్లాడుతూ. యూనియన్ ఒకటే కాదండి, షో డాన్సర్స్ దగ్గర నుంచి మొదలెడుతున్నాను నేను. షో డాన్సర్ లో కూడా ప్రతి ఒక్కరు షో అవగానే దగ్గరుండి ఒక ఆడపిల్ల లేట్ అయితే తీసుకెళ్లి దేబెట్టి వాళ్ళ ఇంటి దగ్గర దించిన వచ్చిన రోజులు ఉంటాయి డాన్సర్స్. అంటే అంత మాత్రాన తప్పుగా మాట్లాడదు. ఇప్పుడు ఐటీ చీట్లు ఎంప్లాయీస్ నైట్ డ్యూటీ చేసి 2 గంటలకు వస్తారు కారులో, మరి మీరు అలా తప్పుగా తీసుకుంటామా? ఇది మా ప్యాషన్ తో వచ్చాను సార్. డాన్స్ అంటే మాకు ప్రాణం. ఇది తప్ప మేము వేరే చేయలేం. కాదు నగేష్, ఒక వ్యక్తి గురించి వచ్చినప్పుడు అంతకుముందు పూర్వాపరాలు మనం చూస్తే పూర్వాపరాలు చూస్తాం అనమాట. అంటే ముందు ఏమైనా జరిగిందా అంటే అప్పుడు కూడా ఒకటి జరిగింది కాబట్టి అంతకుముందు కూడా ఒక అమ్మాయి ఇట్లా, అది తప్పు సార్. అది నేను దాని గురించి మాట్లాడతాను. ఎందుకంటే బిఫోర్ కూడా, ఎందుకంటే సతీష్ కి బిఫోర్ ఒకటి అది 100% జానీ మాస్టర్ ఫాల్స్ కేసు. ఫాల్స్ కేసు, ఫాల్స్ కేసు అంటే తప్పు కేసు. ఆయన మీద తప్పు కేసు పెట్టారంటే ఎందుకు చెప్పమంటారా? నేనే ఉన్నాను అక్కడ జరిగిన సిచ్యువేషన్ లో. అందుకే పిలిచాను నేనే మెయిన్. ఎందుకు చెప్పమంటారా? ఒక షూట్, నేను తెలంగాణ యూనియన్ లో ఉన్నాను సార్. అప్పుడు తెలంగాణ వచ్చిన కొత్త తెలంగాణ యూనియన్ కార్డు తీసుకున్నాం. తీసుకునేటప్పుడు ఆ యూనియన్ షూటింగ్ జరుగుతుంది అక్కడ. ఓకే. జరుగుతున్నప్పుడు అది బెన్నీ మాస్టర్ గారు షూటింగ్ చేస్తున్నారు. జరుగుతున్నప్పుడు అది ఒక రూల్ ప్రకారంగా 24 క్రాఫ్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వర్క్ చేయాలి. ఒక రూల్. ఎవరు పడితే వాళ్ళు తీసుకుంటూ వెళ్ళిపోతే ఈ యూనియన్ నాశనం అయిపోతుంది. అంతే కదా, మనకు రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు TV9 ప్రెస్ అంటే TV9 ప్రెస్, లేకపోతే మీ ప్రెస్ అంటే మీ బోర్డే ఉండాలి. మీ బోర్డు సెక్రటరీ కూడా నేను వెళ్ళి ప్రెస్ చేయడం కావద్దు కదా, అంటే వాళ్ళ దృష్టిలో అది. అప్పుడు తెలంగాణ యూనియన్ అనేది కూడా అప్పుడు అది రిజిస్ట్రేషన్ అయ్యింది. వాళ్ళు ఒక సాంగ్ చేస్తున్నారు. ఇప్పుడు మాస్టర్ గారు వచ్చి వాళ్ళు గొడవ చేయలేదు, ఏం చేయలేదు సార్. సార్ ఇది ఫేక్ యూనియన్, మన 24 క్రాఫ్ట్స్ రిజిస్టర్ అయ్యలేదు, మీరు ఎలా షూట్ చేస్తారని ఎవరితోని టెక్నీషియన్తో మాట్లాడారు ఆయన. ఓకే. వాళ్ళు ఏం చేస్తారు, అవునా సార్ అయితే నాకు తెలియదు సార్, మేము మన క్రాఫ్ట్స్ వాళ్ళతో అయితే మేము కాకపోతే మేము షూటింగ్ చేయమని అన్ని సర్దుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే ఆ కోపంతో మేము ఏం చేసాం, ఎలాగైనా ఇరికించాలనే ఉద్దేశంతో ఆ రోజు అక్కడికి వెళ్ళి ఒక పెద్ద నాయకుని పట్టుకొని ఆయన మీద ఆ అమ్మాయి నెలలో ఆగాడు, అలా చేశాడని చెప్పి కేసు పెట్టారు. ఇప్పుడు నేను అదే అడుగుతున్నాను, ఆ కేసు అమ్మాయిని లాగారని కేసు పెట్టారు కదా, అక్కడ అంతమంది ఉన్నారు కదా, కాలేజీ గ్రౌండ్ లో అమ్మాయిని లాగితే మరి జానీ మాస్టర్ని కొట్టి చంపేయాలి కదా అక్కడ. అక్కడ ఆడవాళ్ళకి సేఫ్టీగా మీరు చూసి నించొని సెల్ ఫోన్ లో కవర్ చేశారా? మరి ఆ కవర్ చేసిన వీడియోలను చూపించండి. మరి జానీ మాస్టర్ ఆ రోజు కొట్టి చంపేయాలి కదా. అమ్మాయిని లాగి ఉంటే అది ఫేక్ కేసు. ఫేక్ కేసు కావాలని పెట్టారు. పెట్టిన తర్వాత పాపం ఏ తప్పు చేయకుండా ఒక 4 మా యూనియన్ సభ్యులు జైల్లో 4 రోజులు ఉన్నారు ఆ కేసు మీద. ఆయన ఆ రోజు కూడా అదే పడలేదు. అది ఫేక్ కేసు అని అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ కేసు గురించి నాకు తెలియదు, ఆ కేసు గురించి నాకు తెలుసు కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలిగాను. ఇప్పుడు ఈ కేసు గురించి నాకు తెలియదు, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది నేను చెప్పలేను. కాబట్టి అది ఫాల్స్ కేసే సార్ 100%. ఇంకొక విషయం ఏంటంటే ఆ అమ్మాయి పెట్టిన అమ్మాయి కూడా ఇప్పుడు ఎస్కేప్ లో ఉంది. ఏదో ఆ రోజు నేను సంతకం పెట్టాను కానీ నేనైతే చేయలేదు, నేను రాను, సాక్ష్యాలకు రాను, కోర్టుకు రాను, నాకెందుకు ఇదని దండం పెట్టిపోయింది అమ్మాయి. ఓకే. ఆ కేసే పోయింది. ఇప్పుడు ఇంకో సెక్షన్ ఏదో ఉందో అది కూడా రేపు మాపు పోతుంది. అది కేసు అనేది పెద్ద కేసు కాదు సార్, అది ఫేక్ కేసు. ఓకే. సుమలత గారు ఎవరైతే ఉన్నారో జానీ మాస్టర్ వైఫ్ వచ్చి యూనియన్ గొడవలు, దాంతోపాటు ఎవరైతే బయట కూడా కొంచెం ప్రచారం ఉంది నగేష్, నువ్వైతే కరెక్ట్ చెప్తావని నేను అడుగుతాను. జానీ మాస్టర్ ఇలా ఈ కేసు అవ్వటానికి కారణం చాలామంది డాన్స్ కొరియోగ్రాఫర్లు చాలామంది ఉన్నారు, సత్యం ఉన్నారంటారు, శేఖర్ మాస్టర్ ఉన్నారని చెప్తారు. తొక్కటానికి నేషనల్ అవార్డు వచ్చి ఒక ఎదుగుతున్న వ్యక్తిని, ఎక్కడో నెల్లూరు నుంచి వచ్చి ఒక ఎదుగుతున్న వ్యక్తిని తొక్కటానికే మాస్టర్ల మధ్య ఆధిపత్య పోరులోనే ఇదంతా జరుగుతుంది, వాళ్ళు కూడా ఒక చెయ్యేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. అలాంటిది ఏమన్నా ఉండే అవకాశం? ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. BMW, ఆడి, బెంజు, జాగ్వర్ కార్లు ఉన్నాయి సార్. ఓకే. ఈ 4 కార్లు కాస్ట్లీనే. కాస్ట్లీ కదా. ఒక కారు వచ్చిందని ఇంకో కారు ఏమైనా డౌన్ అయిపోయిందా? దేనికి ఉండాల్సిన ప్రిఫరెన్స్ దానికి ఉంటది కదా. ఓకే. ఓకేనా. అలాగే జానీ మాస్టర్ని తొక్కాలని శేఖర్ మాస్టర్ గారికో, గణేష్ మాస్టర్ గారికో, సత్య మాస్టర్ గారికో, భాను మాస్టర్ గారికి ఏం అవసరం అండి? ఎవరికి ఉండాల్సిన సాంగ్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు TV9 మీడియా ఉంది కదని చెప్పి మిగతా మీడియాలన్నీ తొక్కడానికి, అంటే TV9 to టీవీ ఛానల్ వరకు మీడియాలు ఉన్నాయి. మరి మీ అన్ని మీడియాలు ఎందుకు వచ్చాయి? ఎవరు వర్క్ వాళ్ళకు ఉంటది. అంతేగాని ఒక మీడియా వచ్చింది కదా అని ఈ మీడియాని తొక్కడానికి అని కాదు. అక్కడ జానీ మాస్టర్ గారి విషయంలో మీకు ఎవరికి తెలియదు, ఇది రాజకీయ కోణం అందరికి తెలియదు. అందుకే నేను చెప్తాను సార్, రాజకీయ కోణం లేదు, మా యూనియన్ కోణం లేదు సార్. ఇప్పుడు అది కూడా అడుగుతాను. ఫస్ట్ ఈ కొరియోగ్రాఫర్లకు సంబంధించి కొరియోగ్రాఫర్లు అయితే ఎవరికి లేదు సార్. ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న నేషనల్ అవార్డు వచ్చినప్పుడు సత్య మాస్టర్ గారు దగ్గరుండి అవార్డు ఫంక్షన్ అయితే చేసి జానీ మాస్టర్ అంతకుముందు సత్యకి వేరే సార్. ఇప్పుడు నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ జానీ మాస్టర్ నాకు గొడవ జరిగింది యూనియన్ లో, మాకు కొన్ని గొడవలు జరిగాయి. జానీ మాస్టర్ గారు నన్ను 3 సార్లు గ్రూప్ లో ఎగ్జిట్ చేశారు, మా అఫీషియల్ గ్రూప్ లో. మరి నేను ఈరోజు తప్పుగా చెప్పొచ్చు కదా. ఇప్పుడు నేను జానీ మాస్టర్, నాకు దొరికింది అవకాశం, నేను జానీ మాస్టర్ తప్పు చెప్పదు, తెలియదు ఏం చెప్తాం. అది వేరే సార్. అది
వాళ్ళు వర్క్ వేగంగా కొట్టుకున్నారు. ఓకే, అది ఒక స్క్రిప్ట్లు కూడా ఉంటాయి, కొన్ని ఛానల్స్ లో స్క్రిప్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తారు డి అని కోపం మీద నడిచి వెళ్ళిపోతారు, అది రియలా? అది ఒక స్క్రిప్ట్, అది అక్కడ వాళ్ళు కావాలని అనుకోవచ్చు. దీన్ని మీరు లింక్ చేయకండి. లైవ్ లో అయితే మాత్రం వాళ్ళందరూ మంచి ఫ్రెండ్స్ అండి. మీరు ఇప్పుడు మన నేషనల్ అవార్డు వచ్చినప్పుడు శేఖర్ మాస్టర్ గారు వచ్చి విషెస్ చేశారు, సత్య మాస్టర్ గారు విషెస్ చేశారు. మొన్నేమో మేము ఒక సాంగ్ చేస్తుంటే అందరూ కలిసారు, గణేష్ మాస్టర్ గారు, భాను మాస్టర్ గారు, శేఖర్ మాస్టర్ గారు, మేమందరం కలిసి అందరూ హ్యాపీగా మాట్లాడుకుంటారు. సార్ ఎవరిని ఎవరు తొక్కరు సార్. ఇక్కడ కాంపిటీషన్ ఎలాగుంటుందో తెలుసా సార్? శేఖర్ మాస్టర్ గారు ఒక మంచి సాంగ్ తీస్తే, బ్యూటీ తీస్తే, దానికన్నా నేను బ్యూటీ ఇవ్వాలని కాంపిటీషన్ ఉంటుంది తప్ప, కానీ ఈ మాస్టర్ దిగజారిపోలే, ఆ మాస్టర్ నొక్క, వాళ్ళకి ఏం అవసరం సార్? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ శేఖర్ మాస్టర్ గారు నొక్కాల్సిన అవసరం ఏముంది? శేఖర్ మాస్టర్ గారు ఎన్ని సాంగ్లు చేస్తారు తెలుసా? ఆయనకున్న టాలెంట్కి ఎక్సలెంట్ సాంగ్లు చేసుకుంటున్నారు. మరి ఆయన ఎందుకు తొక్కాలి? ఎవరు తొక్కుతారు? ఎవరు వర్కాలు కొంది సార్, ఎవరిని ఎవరు తొక్కరు. ఇక్కడ ఏంటి తెలుసా, ఇక్కడ జనాలు ఎలా తయారయ్యారు ఏంటండి, ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అంటే 4 ఫోటోలు వేసేస్తారు. ఇక్కడ మా 3 మాస్టర్ల ఫోటోలు వేసి వీళ్ళే కారణం అని ఒక ఎడ్డింగ్ అవగానే దాన్ని ఓపెన్ చేసి మేము చూస్తాం కదా, మా నెట్, మా వ్యూస్, మా సబ్స్క్రైబ్స్ ఎన్ని తీసుకొని డబ్బులు చేసుకొని వాళ్ళ ఇంట్లో పాపం గడుపుకోవాలి, అంతేగాని ఏముండదు. ఇప్పుడు ఇంతకుముందు మీరు నాకు తెలిసి 1990 టైంలో బాలకృష్ణ, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు కొట్టుకుంటున్నారు అని చెప్పేసి పేపర్లు వస్తుంటాయి. ఫ్యాన్స్ కొట్టించుకుంటారు, అక్కడ ఆడి ఇక్కడ ఈడును. అది రియలా? ఇప్పుడు వీళ్ళు కలుసుకోవట్లేదా? సేమ్ మా ఇండస్ట్రీ కూడా అంతే సార్. ఇండస్ట్రీలో అందరూ కలిసే ఉంటారు, మధ్యలో మేమే బయటికి వెళ్ళి ఫ్యాన్స్ అని కొట్టుకుంటాం. నెక్స్ట్ ఇంకో విషయం చెప్పమంటారా, ఎవ్రీ మాస్టర్ నేను చెప్తున్నాను చూడండి, అందరూ కూడా మాకు అన్నం పెట్టే దేవుళ్ళు సార్. వాళ్ళు ఎవ్వరు కూడా తప్పు చేశారు అంటే మేము ఒప్పుకోం. ఎందుకంటే పర్సనల్స్ గా వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఎలాగున్నారేమో కానీ యూనియన్ లో మాత్రం మాకు ఇచ్చే రెస్పెక్ట్ ఎవరు మా డాన్సర్స్ కి ఇచ్చే రెస్పెక్ట్ కానీ, మమ్మల్ని చూసే విధానం కానీ, సెట్స్ లో కానీ మాకు ఒక రోజు మీరు నమ్మరు. కానీ ఇప్పుడు మీకు రీసెంట్ గా ఈ రోజు ఒక వ్యక్తికి బాగోపోతే సత్య మాస్టర్ గారు పోస్ట్ పెట్టారు, పలానా వ్యక్తికి కాల్ ప్రాబ్లం వచ్చింది, దయచేసి యూనియన్ సభ్యులు హెల్ప్ చేయండి అంటే, మా భాను మాస్టర్ గారు 10,000, ఒక శేఖర్ మాస్టర్ గారు, నెక్స్ట్ గణేష్ మాస్టర్ గారు, సత్య మాస్టర్ గారు, మేము అందరం హెల్ప్ చేసాం. అలా శేఖర్ మాస్టర్ గారు కరోనా టైంలో ఎంతమంది గ్రాసరీస్ ఇచ్చారు తెలుసా మీకు? అలాగే ఆటా సందీప్ గారు ఎంతమందిని ఆదుకున్నారు తెలుసా? అలాగే భాను మాస్టర్ గారు, గణేష్ మాస్టర్ గారు ఎంతమందిని ఆదుకున్నారు తెలుసా? జానీ మాస్టర్ గారు, అందరూ ఆదుకున్నారు. కానీ ఇవన్నీ మీకు బయట మీడియాలో రావు, ఈ చూపించరు. అంటే వీళ్ళు తొక్కిసుకున్నారు అని. అంటే ఇప్పుడు ఏంటంటే నాకు రేపు పొద్దున్న ఇది చూసినోడు శేఖర్ మాస్టర్ గారిని మేము తిట్టాలి రేపు కిందన, లేదంటే రేపు భాను మాస్టర్ గారిని తిట్టాలి. ఇది మీరు కోరుకుంటున్నారా? 99% కాదు, 100% నేను చెప్తున్నాను. మా కొరియోగ్రాఫర్స్ ఎవరు తొక్కుకోరండి. అందరూ ఒకరు ఎదగాలని కోరుకుంటారు. అవసరం అయితే ఒక టైం వచ్చినప్పుడు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు, అంతేగాని తొక్కరు. మరో అంశం ఏంటంటే, మన దౌర్భాగ్యం ఏంటంటే కులాలు మతాలు కూడా వచ్చేస్తాయి వచ్చినప్పుడు. లవ్ జిహాద్, ఎవరైతే జానీ మాస్టర్ మీద లవ్ జిహాద్ అని చెప్పి బీజేపీ అవ్వచ్చు, ఇలాంటి రకరకాల నిజంగా మీ ప్రెసిడెంట్ గా ఏం చేశారు? ఏ రోజైనా మిమ్మల్ని తక్కువ చేసేవో లేకపోతే అట్లా మీరు ఎప్పుడన్నా ఆ ఫీలింగ్ ఎప్పుడన్నా మీరు చూసారా నిజంగా ఆయన అట్లాంటివి? అంటే యాక్చువల్లీ ఏమవుతుందంటే సార్, ఒక ఇష్యూ వచ్చినప్పుడు అక్కడ కేసు బుక్ అయింది కూడా లవ్ జిహాద్ అనే ఒక సెక్షన్ లో బుక్ అయ్యి ఉంటుంది కేసు. ఆ కేసుని పరంగా పట్టుకొని కొందరు మాట్లాడి ఉంటారు. మా యూనియన్ లో ఇప్పటికి వచ్చి లవ్ జిహాద్ విషయంలో కానీ వేరే విషయంలో కానీ మా యూనియన్ లో ఇప్పటికి వచ్చి ఎక్కడ ఆ టాపిక్ రాలేదు. వచ్చి ఉండుంటే నేనే ఫస్ట్ ఖండిస్తాను. ఎందుకంటే నేను పక్క కరుడు కట్టిన హిందువునండి. నేను సోమవారం శనివారం ఫాస్టింగ్ ఉంటాను, ప్రతిరోజు గుడికి వెళ్తాను. అప్పుడప్పుడు నాకు దేవుడి మీద భక్తి ఎక్కువ ఉంటుంది. కానీ ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటే మాత్రం నేను ఫస్ట్ ఖండించేది నేనే మా యూనియన్ లో. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత, యూనియన్ లోకి వచ్చిన తర్వాత రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్, అన్ని మతాలు ఒకటే, అందరూ ఒకటే. ఇప్పుడు నేను హిందువుని కదా, నాకు అన్నం పెట్టిన గురువు క్రిస్టియన్ అండి. మరి ఏ రోజున ఆయన తక్కువ చిన్న చూపు చూడలేదే, నన్ను ఎప్పుడు దూరం పెట్టలేదే, నన్ను దగ్గరే పెట్టి నలుగురు డాన్స్ మాస్టర్, నలుగురు బాయ్స్ ఉన్న గ్రూప్ లో కూడా నాకు సాంగ్ చెప్పారు, భాను మాస్టర్ గారు, గణేష్ మాస్టర్ గారు. మరి నేను హిందువునే కదా, నేను గుడికి వెళ్తాను, రోజు బుట్టు పెట్టుకుని వెళ్తాను. మరి నన్ను ఎందుకు ఆయన చిన్న చూపు చూడలేదు? నన్నే కాదండి, ప్రతి ఒక్కరికి వర్క్ ఇస్తారు. ఇప్పుడు జానీ మాస్టర్ కానీ శేఖర్ మాస్టర్, మా దగ్గర సీనియర్స్ ఉంటారు సార్, ఒక 45-50 మా 60 years వరకు మా యూనియన్ లో ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి వర్క్ ఇస్తారు సార్. నువ్వు హిందువా, నువ్వు ముస్లింవా, నువ్వు క్రిస్టియన్ వా, నువ్వు సిక్ వా పిల్లరు, నువ్వు యూనియన్ మెంబర్ వా కాదా అనేది చూస్తారు. మా దాంట్లో సార్ చెప్తున్నాను కదా, లవ్ జిహాదీ అనేది అది ఒక సెక్షన్. ఆ సెక్షన్ పెట్టారు, ఆ సెక్షన్ నిజమా కాదనేది అది కోర్టు తెలుస్తుంది. మా యూనియన్ లో అయితే ఇప్పుడు వచ్చి అలాంటి కాంట్రవర్సీ లేవు సార్. మరో ఒక అంశం లాస్ట్ కి సంబంధించి మాట్లాడుతున్నాను. జనసేన ఎవరైతే జానీ మాస్టర్
జనసేనలో యాక్టివ్గా ఉండటం, నేషనల్ అవార్డు తీసుకోవటం, పిఠాపురం వెళ్ళి వచ్చారు ఆయన, నెల్లూరులో యాక్టివ్గా ఉన్నారు. పవన్ కళ్యాణ్తో దగ్గరగా ఉన్నాడు కాబట్టి జానీ మాస్టర్ని విరిగించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారని చెప్తున్నారు. దాంతోపాటు ఇంకొక అడుగు ముందుకేసి దీని వెనక బన్నీ ఉన్నారు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నారు, ఎవరైతే బాధితురాలకు సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. మీకు సంబంధించి మీ యూనియన్లో కానీ ఇలాంటి చర్చ జరుగుతుందా? ఇప్పుడు నేను అదే అడుగుతున్నాను. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు దాకా కొరియోగ్రాఫర్లు నొక్కారన్నారు, దీని ముందేమో డాన్సర్స్ నొక్కారన్నారు, అమ్మాయి నొక్కారు, ఇప్పుడు పార్టీకి వచ్చారు. చెప్తాను దాని గురించి. ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్ లో, పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉన్న వాటినే నేను అడుగుతున్నాను. బయట ఉన్న, ఎందుకంటే వీటన్నిటికి కూడా తెలియాలి కదా అసలు ఏంటి. నిజంగా మీరే మీ యూనియన్ లో ఉంటారు కదా, అవునరా నిజమే ఈయనకి ఆయన సపోర్ట్ చేస్తున్నారు, అమ్మాయికి ఆయన సపోర్ట్ చేస్తున్నారు, మెగా వర్సెస్ అల్లు ఇలాంటి. ఇప్పుడు నేను ప్రజారాజ్యం పార్టీ దగ్గర నుంచి జనసేన పార్టీ వరకు, నేను చిరంజీవి గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ వరకు నేను పార్టీలో ఉన్నాను సార్. నేను జనసేన సైనికుడిని, నాకు సభ్యత్వం కూడా ఉంది. ఇప్పుడు ఇది పార్టీ కోణంగా ఆలోచించి ఒక వ్యక్తికి మనం చెడ్డ పేరు తేకూడదు సార్. ఇప్పుడు నేను అంటున్నాను అల్లు అర్జున్ గారు సపోర్ట్, నెక్స్ట్ మీరు పార్టీ సపోర్ట్ చెప్తున్నారు. అల్లు అర్జున్ గారి గురించి చెప్తానండి, ఆయన గురించి మాట్లాడే అర్హత మనకు లేదు. పార్టీ గురించి చెప్తాను సార్. వైసీపీ వాళ్ళకి ఏం అవసరం అండి? వాళ్ళు ఇప్పుడు 11 సీట్లు వచ్చి వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటే, ఇప్పుడు జానీ మాస్టర్ గారు ఇష్యూ తీసుకొస్తే పవన్ కళ్యాణ్ గారికి ఏమవుతుంది? డిప్యూటీ సీఎం పోతుందా? చంద్రబాబు నాయుడు పద్ధతి అయిపోతారా? జానీ మాస్టర్ గారి ఇష్యూని పట్టుకొని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఈ ఉద్దాంతాన్ని పెద్ద చేయాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది? చెయ్యాలంటే ఎప్పుడు చేస్తారు? ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలోనే పట్టుకొని ఈ అమ్మాయిని ఇప్పుడు పెట్టి చేయొచ్చు కదా. అది కదా వాళ్ళకి ప్లస్. ఇప్పుడు ఎందుకు చేస్తారు? ఇప్పుడు చేస్తే ఇది 5 సంవత్సరాల దాకా గుర్తుంచుకుంటారా జనాలు? ఒకవేళ వైసీపీలో చేశారు అనుకుందాం, 5 సంవత్సరాల దాకా గుర్తుంచుకుంటారా? పోనీ ఇంకా పవన్ కళ్యాణ్ గారిని తీసుకుందాం. పవన్ కళ్యాణ్ గారు చాలా మట్టుకు లేడీస్కి రెస్పెక్ట్ ఇచ్చే విషయంలో చాలా ముందుంటారు సార్. నేను లైవ్లో చూశాను, షూటింగ్లో ఆయన ఎంత పెద్ద మనస్తత్వం అంటే, ఒకనొక టైంలో మేము భోజనాలు చేస్తున్నప్పుడు మాకు పెట్టే ఫుడ్ బాగోలేదని ప్యాకప్ చెప్పి వెళ్ళిపోతే, మరుసటి రోజు 3 నాన్ వెజ్ ఐటమ్స్, 3 రకాల కర్రీస్, ఆయన ఏం తింటే మాకు అది పెట్టారు. అంటే ఆయన పద్ధతి ఏంటంటే, నాతో పాటు ప్రతి ఒక్కరూ సమానమే, నేనేం దేవుణ్ణి కాదు. అది కాటమరాయుడు షూటింగ్. కాటమరాయుడులో నిజంగా చెప్తున్నాను, ఆ ఎండలో చేస్తున్నప్పుడు ప్రతి గంటకి ఫ్రూట్ జ్యూసులు, నిజంగా దేవుడండి మా గణేష్ మాస్టర్ గారు. ఒక్క 5 నిమిషాలు షూట్ చేయడం, జనాలందరూ నీళ్ళలో పంపించడం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎండ ఎక్కువ ఉంది, ఇప్పుడు బాయ్స్ ఇబ్బంది పడతారు. అలాగే మా మాస్టర్ గారు కూడా, గణేష్ మాస్టర్ గారు కూడా ఆ గంటకోసారి ఫ్రూట్ జ్యూసులు, మాకు 3-4 రకాల నాన్ వెజ్ ఐటమ్స్, మాకు సేఫ్టీ విషయం అన్ని చూసుకున్న వ్యక్తి. నెక్స్ట్ లేడీస్కి మంచి రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తి. ఇప్పుడు జానీ మాస్టర్ గారు ఈ తప్పు చేశారు చేయలేదో అవన్నీ ఎంక్వైరీ చేయరండి. జానీ మాస్టర్ అని మంచి వ్యక్తి అనే ఉద్దేశంతోనే ఆయన పార్టీలో పిలుచుకున్నారు. ఇప్పుడు ఇది సోన్సా తప్పో కాదనేది ఇంకా ముందు తేలుతుంది. ఇప్పుడు దీనికి వైసీపీకి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్కి ఎన్నిటికి లింక్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంకొక విషయం, మీరు అల్లు అర్జున్ గురించి ఎత్తారు. ఇప్పుడు అల్లు అర్జున్ గురించి ఎత్తారు. అల్లు అర్జున్ గారు అంటే ఏదో మొన్న ఎలక్షన్ ఏదో జరిగింది, ఆ విషయాలు నేను మాట్లాడేంత తర్వాత నాకు లేదు. మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడేంత తర్వాత నాకు లేదు. ఎందుకు చెప్తానంటే, మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవి గారు మాకు దేవుడు. ఎలాగంటే, మేము కరోనా ఉన్న టైంలో సిసిసి అని CCC గ్రాసరీస్ ఇచ్చారు 3 సార్లు. నెక్స్ట్ అమితాబ్ బచ్చన్ గారితో ఒక 1500 వోచర్ ఇచ్చారు. మా ఫ్యామిలీని కడుపు నింపారు ఆ కరోనా టైంలో. నాకే కాదండి, 1,00,000 మందికి. వాళ్ళు ఎంతమంది డొనేషన్ తీసుకున్నారో ఏమో కానీ, మహానుభావుడు దేవుడు అండి. మెగా ఫ్యామిలీ చేసిన సహాయాలు ఇన్నని కాదు, వాళ్ళని మనం నోటుతో కించపరచిన చాలా చేయాలి. కాసే చెట్టుకే రావాలంటారు. అలాంటి ఫ్యామిలీని కించపరిచి డబ్బులు చేసుకునే మీడియాలు కొన్ని ఉంటాయి. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, ఈ రోజు నీకు జరిగిపోవచ్చు, కానీ మంచి చేసిన వాడిని విమర్శిస్తే మాత్రం నీకు ఎప్పటికైనా సరే చెడ్డ రోజులు వస్తాయి. ఇప్పుడు అల్లు అర్జున్ గారు సినిమాలో సాంగ్ చేసింది అమ్మాయి, పుష్ప 2 చేసినప్పుడు అల్లు అర్జున్ గారు ట్వీట్ కూడా మనం చూసాం కదా, ఐఎమ్ సపోర్ట్ విత్ యూ అంటే, నేను నా గీత ఆర్ట్స్ లో ఏ సాంగ్ నీకు ఇస్తాను సపోర్ట్ చేశారు. దీనిని అక్కడ జనసేనకి లింక్, జనసేనకి అల్లు అర్జున్ కి ఏదో అది సార్ ఒక విషయం చెప్పమంటారా, వాళ్ళు అది జరిగిందో లేదో మనం కొట్టుకొని మీడియాలో రచ్చ చేస్తున్నాం కానీ, ఫ్యామిలీ పరంగా వాళ్ళందరూ ఒకటే సార్. ఒక విషయం, ఆయన జరిగిందో లేదో మనకి తెలియదు. ఆయన వెళ్ళాడు, క్యాన్వసింగ్ చేసిన తర్వాత దాన్ని ఎలా యాక్సెప్ట్ చేశారు అనేది పవన్ కళ్యాణ్ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ అది, మీరు నేను ఎవరు డిసైడ్ చేయడానికి. ఇప్పుడు దీన్ని పార్టీకి ముడిపట్టి, దాన్ని వైసీపీకి ముడిపట్టి, ఇది ఎలాగుంటదంటే, చిన్న ఇష్యూ ఇక్కడతో పోయేదాన్ని దీన్ని తీసుకెళ్లి ఎలా ఎక్కడికో గాలి చేసి పెద్ద గాలివాన్ చేసేస్తున్నారు. ఇది
చెప్తున్నాను చూడండి సార్, ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు ఈ కేసు. ఏ మాస్టర్లు ఎవరిని అనదొక్కలేదు. ఏ ఇక్కడ ఈ లవ్ జిహాదులు ఏమీ లేవు. ఏ ఫ్రాడ్ కేసులు రియల్ అయితే ఒక ఇద్దరి మధ్య జరిగిన సంఘటన వాళ్ళే తేల్చుకుంటారు. ఇది ఇప్పుడు ఎలా ఉందంటే మీకు తెలిసిన రెండో ప్రపంచం ఎందుకు వచ్చిందంటే ఒక డాక్టర్ వల్ల అని, ఆ డాక్టర్ సరిగ్గా ట్రీట్మెంట్ చేయకపోవడం వల్ల ఒక వ్యక్తి చనిపోతే మళ్ళా దేశం వ్యక్తి మా ఓని చంపాడని చెప్పి రెండో ప్రపంచంతో మొదలైందట. ఇది ఒక సినిమాలో నేను చూసాను, నాకు బాలకృష్ణ గారు చెప్పింది. ఇది ఒక సినిమాలో ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు అది రీల్స్ లో చూసా. అలాగా ఇది ఇప్పుడు ఇది యుద్ధాన్ని ఎక్కడికి తీసుకెళ్ళి వదులుదామని చూస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. నేను పరంగా చెప్తున్నాను సార్, మీరు ఫేక్ ఇంటర్వ్యూలు చేయొద్దు. దయచేసి ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాడి సినిమా డాన్సరా కాదా, ఆయన ఆ మాస్టర్తో ట్రావెల్ అయ్యాడా లేదా, వాడు ఏమేమి చేశాడో ప్రతి ఒక్క మీడియాకి సభామూలక నమస్కారం పెట్టి చెప్తున్నానండి. దయచేసి ఫేక్ మెంబర్లతో మీరు ఇంటర్వ్యూలు చేయొద్దు. నేను ఈ రోజు మా యూనియన్ పరువు పోతుంది, మా యూనియన్ డాన్సర్ల పరువు పోతుంది, నెక్స్ట్ డాన్స్ చేసే ప్రతి ఒక్క వ్యక్తి పరువు పోతుందనే ఉద్దేశంతో నేను వచ్చి మీడియా ముందు నించున్నాను. దయచేసి డాన్సర్లు అందరూ అలాంటి వాళ్ళు కాదు. ఇప్పుడు ఇది కూడా ఎలిగేషన్ మాత్రమే. ఇది న్యాయం, ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, జానీ మాస్టర్ గారు న్యాయం జరగాలి. తప్పు చేస్తే అమ్మాయికి న్యాయం జరగాలి, జానీ మాస్టర్ తప్పు చేస్తే. లేదు జానీ మాస్టర్ గారు తప్పు చేయకపోతే జానీ మాస్టర్ న్యాయం జరగాలి. ఇదే నేను కోరుకుంటున్నాను. అంతేగాని ఎవ్వరు కూడా ఫేక్ కాల్ చేయకండి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీకు ఎంత ముందు ఇంటర్వ్యూ చేశారు ఒకరు, మరి రెడ్ టీవీ ఏదో, వాడిని తీసుకొచ్చి నన్ను ఎదురుగా పెట్టి మాట్లాడండి. వాళ్ళు డాన్స్ టాలెంట్ ఎంత ఉందో, నాలో డాన్స్ టాలెంట్ ఎంత ఉందో, మా యూనియన్ డాన్సర్లు అందరం మేము వస్తాం, వాడిని తీసుకురండి. ఎక్కడెక్కడ జానీ మాస్టర్ తో డాన్స్ చేశాడో, ఎక్కడ మా యూనియన్ డాన్సర్లో క్యారెక్టర్లు ఎంత కరెక్టో ఆడి నాకు చెప్పాలి. లేదు అంటే మాత్రం వాడి అడ్రస్ తెలుసుకొని సరే నేను వెళ్ళి వాడిని నిలదీస్తా. ఎందుకంటే ఇది ఇక్కడతో పోస్తారు, ఒక మచ్చ చేయడం ఈజీ, చరపడం చాలా కష్టం. యూనియన్ డాన్సర్లు అందరిని అలా చూడకండి. మాలో చాలా మంది సహాయం చేసిన ఉన్నారు, దైవభక్తి కలిగిన ఉన్నారు, ఎదుటి వాళ్ళ మానవత్వంతో ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎవరు చెడ్డోళ్ళు లేరు. మేము మా కుటుంబాన్ని పెంచుకోవడం కోసం ఇన్ని కష్టాలు పడి ఊరు కాని ఊరు, దేశం కాని దేశం నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నాం. నేను అనకాపల్లి, రావికత మండలం, చోడవరం నియోజకవర్గం, మరిపాక గ్రామం నుంచి వచ్చాను ఇక్కడికి. ఎందుకు వచ్చాను, అంత మారుమూల విలేజ్ నుంచి వచ్చినా నన్ను ఇక్కడ ఆదరించారు ఈ డాన్సర్లు అందరూ. నన్ను నా తనలో ఒక్కడిగా కలుపుకున్నారు. ఎందుకు కలుపుకున్నారు? యూనియన్ చెడ్డదైతే కలుపుకుంటారా? అది